నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కేరళ చిత్ర పరిశ్రమలో పెద్ద మనుషుల ముసుగులో నటులు, దర్శకులు సాగించిన లైంగిక వేధింపులు నారీ లోకాన్ని కదిలిస్తున్నాయి. చిరంజీవి హీరోయిన్ గా తెలుగునాట ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటి, మనసు పలికే మౌన గీతం ఫేమ్ రాధిక కూడా తన అనుభవాన్ని వెల్లడించి కలకలాన్ని రేపుతున్నారు. నేను నటించిన ఒక మలయాళ చిత్రం షూటింగ్ సమయంలో కొందరు క్యారవాన్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి హీరోయిన్లు దుస్తులు మార్చుకుంటుంటే రికార్డ్ అయిన వీడియోలు చూసి ఆనందించడం కళ్ళారా చూశాను. అందుకే నేను క్యారవాన్ వైపు వెళ్లకుండా హోటల్కి వెళ్లి డ్రెస్ మార్చుకున్నాను అని రాధిక ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాత్రవగానే హీరోయిన్లు ఇతర నటీమణుల గదులు తలుపులు తట్టే సంస్కృతి అన్ని చిత్ర పరిశ్రమలలోనూ ఉంది అని ఆమె చెప్పారు. తమ ప్రతిభను, యాక్టింగ్ టాలెంట్ ను నిరూపించుకోవాలని నటీమణులు చాలా కష్టపడతారు. కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడతారు. తమకు అన్యాయం జరిగింది అని అంటే సాక్ష్యాలు చూపించమంటున్నారు. అమ్మాయిలపై లైంగిక దాడి చేసేవాళ్ళు వీడియోలు పెట్టి మరీ చేస్తారా అని ఆమె ఆవేశంగా ప్రశ్నించారు. ఇప్పుడు మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఉల్లోలుకు అనే చిత్రంలో ఊర్వశితో పాటు పార్వతి కూడా చాలా బాగా చేసింది. ఆమెకు అవార్డు రాకపోవడానికి కారణం ఆమె చిత్ర పరిశ్రమలో జరిగే అన్యాయాన్ని ఎదిరిస్తోంది, అందుకే ఇవ్వలేదు అని ఒక పెద్ద మనిషి కూడా చెప్పారు. ఒక వ్యక్తి నటీమణులు అవకాశాల కోసం అడ్జస్ట్ అవుతారు అని ఒక వ్యక్తి అంటున్న ఒక వీడియో చూశాను. ఆ వ్యక్తి జర్నలిస్ట్ కాదు. ఇప్పుడు నడిగర సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్ కు దమ్ముంటే ఆ వ్యక్తిని చెప్తూ కొట్టమనండి, నేను వెళ్లి కొడతాను అని రాధిక ఆవేశంగా అన్న మాటలు కాలీవుడ్ లో కూడా అందరిలో వణుకు పుట్టిస్తున్నాయి.